అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సో మొత్తానికి గ్యాస్ కొరత, సిలిండర్ల కొరత, పెట్రోల్ కొరత అనేది ఒక అంశం, అంటే ఒక టాపిక్ వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తానికి ప్రజలు కొంత భయాందోళన నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న హామీతో సో మొత్తానికి ప్రజల్లో ఒక భయాందోళన తగ్గింది. ఇకపోతే మిగతా వార్తలు ఏమున్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి విద్యా వైద్యానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా శాసనసభలో మాట్లాడినట్టు కనిపిస్తుంది. మరి ఆ అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా మనం చూస్తున్నాం ఏపీలో బస్సులోనే ఖాళీ బూడిదైన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఎంత విధంగా జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రజల మారింది చూస్తూనే ఉండండి. ముందుగా ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ముందు ఆంధ్రజ్యోతిలోకి వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ, అదేవిధంగా ఈరోజు కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. సో మనం ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేం. కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించలేని వాడు మూర్ఖుడు. గుట్టకు రాయి మోయడం దండగా, మన కష్టమే మన ఫలితం అనే అంశాలతో, నినాదాలతో మన మార్నింగ్ న్యూస్ నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఆంధ్రజ్యోతిలోకి ప్రజల